Good morning, Andy. I am Dr. Ramalakshmi, consultant nephrologist, Andhra Prime Hospital. We'll have a short discussion regarding kidney diseases awareness program. ఈ మధ్య కాలంలో కిడ్నీ డిసీజెస్ బాగా పెరిగిపోతున్నాయని అందరికీ తెలుసు. కిడ్నీ ప్రాబ్లం డయాలసిస్ అని అంటున్నారు తప్ప ద బేస్ ఏంటి ద డిసీజ్ కి, ఎందుకు వస్తున్నాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ రోజు కొంచెం మనం ఒక జనరల్ ఐడియా తెచ్చుకుందాం. మోస్ట్ కామన్ గా మనకి ఉన్న డిసీజెస్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోపోవడం వల్ల, డయాలసిస్ కంట్రోల్లో పెట్టుకోకుండా డయాలసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లో డయాలసిస్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లం అనేది కూడా ఒక ఎంటిటీ. దాంట్లో మెయిన్ గా ఏమవుతుంది అంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోపోవడం, షుగర్ మెడికేషన్ సరిగా వాడకపోవడం, షుగర్ పచ్చం సరిగ్గా చేయకపోవడం, అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి, మెడికేషన్స్ వాడుకోవాలి. ఇవి కరెక్ట్ గా చేయకపోవడం వల్ల, షుగర్ కంట్రోల్లో రాకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ కిడ్నీల పైన పడి స్లోగా కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో వచ్చే కంప్లైంట్ అయితే కాదు. చాలా ఇయర్స్ నుంచి మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ అనేవి వస్తాయి. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, సింపుల్ గా మనకి ఎలా చెప్పాలి కిడ్నీ ఫంక్షనింగ్ అంటే, కిడ్నీ అనేది మన బాడీలో బ్లడ్ ని ఫిల్టర్ చేసి ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి. ఏదైతే వేస్ట్ బయటికి రాకుండా బాడీలో ఉండిపోతా ఉండదో ఆ వేస్ట్ ఉండిపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి చెప్తాం. దాంట్లో మనం కామన్ గా తెలిసింది ఏంటంటే కాలవాపులు రావడం, యూరిన్ తక్కువ అవడం, లేకపోతే కొంచెం యూరిన్ ఎక్కువ అవడం, యూరిన్ వెళ్ళొచ్చినా సరే ఇంకా వెళ్ళలేదనే ఫీలింగ్, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని రావడం, ఇవన్నీ కూడా గ్రాస్ గా కిడ్నీ రిలేటెడ్ కంప్లైంట్స్ లాగా వస్తాయి అన్నమాట. షుగర్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే స్లోగా ప్రోటీన్ అనేది బాడీలోంచి పోతా ఉంటది. ప్రోటీన్ అనేది మన బాడీకి కావాల్సిన పదార్థం. మామూలుగా నార్మల్ కిడ్నీస్ లో ఏమవుతుంది అంటే ప్రోటీన్ అనేది ఫిల్టర్ అయ్యి యూరిన్ లోకి వెళ్ళకుండా బాడీకి ఉంటది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత, మెయిన్ గా షుగర్ వల్ల స్టార్ట్ అయిన తర్వాత జరిగేది ఏంటి అని అంటే ప్రోటీన్ అనేది యూరిన్ లో పోతా ఉంటది. ఆ ప్రోటీన్ పోవడం కనిపెట్టుకుని మనం స్టార్టింగ్ నుంచే కొన్ని మెడికేషన్స్ అయితే వచ్చినాయి. ఇంత ముందు అయితే మెడికేషన్స్ అయితే లేవు, ప్రోటీన్ లీక్ అవ్వకుండా ఆపే మెడికేషన్స్ అయితే లేవు. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, మీరు రొటీన్ గా చెకప్లకు వచ్చినా సరే, లేదు షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు మీరు యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా అని చూసుకుంటుంటే, ప్రోటీన్ లీక్ అనేది జరుగుతుంది అని అనుకుంటే ఆ ప్రోటీన్ లీక్ ని ఆపే డ్రగ్స్ అనేవి కొన్ని వచ్చినాయి. సో ఆల్ ఓవర్ గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రోటీన్ లీక్ అవ్వకుండా మెడిసిన్స్ వాడుకుంటే కిడ్నీ ప్రాబ్లం అనేది ముందుకు వెళ్ళకుండా, పేషెంట్ అనే వాళ్ళు డయాలసిస్ మీద డిపెండెంట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది గ్రాస్ గా డయాబెటీస్ గురించి. హైపర్ టెన్షన్ వచ్చేటప్పటికి, బీపీ వచ్చేటప్పటికి, బీపీ రెగ్యులర్ గా చెక్ చేయించుకోవటం. మోర్ దెన్ 40 years వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా సరే రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉండటం. బీపీ ఉన్న వాళ్ళు 2 months కి ఒకసారి, మంత్లీ వన్స్ బీపీ చెక్ చేయించుకోవడం. బీపీ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ హార్ట్ మీద పడుతున్నాయా, కిడ్నీ మీద పడుతున్నాయా, కంటి మీద పడుతున్నాయా, ఇవి చూపించుకోవడం, ఇవి చేసుకోవాలి. షుగర్, బీపీ అనే 2 పక్కన పెట్టేసేస్తే ఏ కారణం లేకుండా చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి మెయిన్ గా కారణాలు రీసెర్చ్ లో గానీ, లిటరేచర్ లో గానీ చెప్పిన కారణాలు ఏంటి అంటే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పి బిళ్ళలు వాడటం. చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అగ్రికల్చర్ బేస్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పరంగా పనులకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫిజికల్ గా ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి శారీరకంగా అలసిపోవడం వల్ల నొప్పి బిళ్ళలు అనే వాటికి అలవాటు పడతారు. ఈ రోజు ఒక నొప్పి బిళ్ళ వేసుకుంటేనే బాగుంటది, మనం రేపు పనికి వెళ్ళగలము అనే మెంటాలిటీతో స్టిక్ ఆన్ అయిపోయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రెగ్యులర్ గా నొప్పి బిళ్ళలు వేసుకోవడం, నొప్పి ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల స్లోగా ఎఫెక్ట్ కిడ్నీల మీద పడి కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం. వాళ్ళకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, వేరే రకాల చెడు అలవాట్లు ఉండవు. కేవలం శారీరకంగా అలసిపోవటం వల్ల రేపు పనికి వెళ్ళాలి కాబట్టి నొప్పి బిళ్ళలు వేసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో వాడుకోవడం వల్ల. ఇంకొకటి, ఇప్పుడు మెయిన్ ఏ కారణం లేకుండా కిడ్నీ ప్రాబ్లం చూస్తున్న వాళ్ళలో మెయిన్ గా మనం చూసేది ఈ నొప్పి బిళ్ళలు వాడటం, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్స్ పెడితే ఆ మెడిసిన్స్ వాడటం. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అని చెప్పి ఇప్పుడు వస్తున్నాయి. ఏంటనంటే వ్యవసాయ పరంగా, వృత్తిపరంగా బయట వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల డీహైడ్రేషన్ అవుతారు. అంటే వాటర్ సరిపడా ఉండదు బాడీలో. వాటర్ సరిపడా ఉండకపోవడం వల్ల ఆ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది కిడ్నీల మీద పడి స్లో కిడ్నీలు అనేది డ్యామేజ్ అవుతున్నాయి. సో మేము యాజ్ ఎ డాక్టర్స్ గా మీకు చెప్పేది ఏంటి అని అంటే, మేము ఇక్కడ ఉన్నది ఎందుకంటే మీకు అవేర్నెస్ తీసుకురావడం కోసం. డిసీజ్ గురించి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలి అనేది మీరు కొంచెం ముందే వచ్చి టెస్టులు చేయించుకుని ఏంటి కారణం అని చెప్పి కనుక్కుని డయాలసిస్ దాకా వెళ్ళకుండా చూసుకుంటే, మెయిన్ అది డయాలసిస్ మీద డిపెండ్ అయిపోతే పేషెంట్ వారానికి 3 సార్లు, వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. పేషెంట్ అనేవాళ్ళు నలిగిపోతారు, వచ్చి చేయించుకోలేరు. దానివల్ల మేజర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. దీనికి కిడ్నీ ప్రాబ్లమ్ కి అల్టిమేట్ గా సొల్యూషన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికి ఎఫోర్డబుల్ అయ్యే ట్రీట్మెంట్ అయితే కాదు. సో మెయిన్ మనం ఏంటంటే ముందే జాగ్రత్త పడితే పేషెంట్ డయాలసిస్ మీదకి వెళ్ళకుండా, ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడకుండా కాపాడే పరిస్థితి అయితే ఉంటది. అందుకని ఇది జస్ట్ అవేర్నెస్ అంతే.
దేనికి వస్తుంది, ఎందుకు వస్తుంది కనుక్కోవాలి, కారణం తెలుసుకోవాలి, కారణం ట్రీట్ చేసుకోవాలి, డాక్టర్స్ చెప్పినవి పాటించుకుని జాగ్రత్తగా ఉంటే కిడ్నీ హెల్త్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ.